థ్యాంక్ యూ ఫాదర్. గౌరవ మంత్రివర్యులు, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, మన అందరిలో మన మంగళగిరి మన లోకేష్ అనుకుంటూ మనందరం మన మనిషిగా భావించేటటువంటి మహానాయకుడు శ్రీ లోకేష్ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రెవరెండ్ ఫాదర్ శాంతియాగో థామస్ గారు, ఆనరబుల్ ప్రొవిన్షియల్ ఆఫ్ ద సలిసియన్ ఆఫ్ డాన్ బాస్కో హైదరాబాద్, రెవరెండ్ డాక్టర్ టి జోసెఫ్ రాజా గారు, ఆనరబుల్ బిషప్ ఆఫ్ విజయవాడ, రెవరెండ్ ఫాదర్ చిన్నప్ప గారు, శ్రీ బి రవి గారు, అలుమ్నై ప్రెసిడెంట్ శ్రీమతి ఇనాయసామ గారు, ఫ్యాకల్టీ, రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్, beloved teachers, dear alumni, and my dear students, a very good morning. మిమ్మల్ని అందరం చూసిన తర్వాత నా స్పీచ్ పక్కన పెట్టాలనిపిస్తుంది. ఇప్పుడే పెద్దలు అన్నట్టు కృతజ్ఞత భావన అనేది చాలా చాలా అవసరం. నాట్ ఆల్ ఆఫ్ us can do great things, but we can do small things with great love. ఇది మదర్ తెరిసా గారు చెప్పినట్లు మనందరం గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ మన చేస్తున్న చిన్న చిన్న పనులు ప్రేమతో చేయొచ్చని ఆమె చెప్పారు. ప్రేమతో గొప్ప సేవా కార్యక్రమాలు అందిస్తున్న డాన్ బాస్కో ప్రేమ నివాస్కి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ. అనాథలోకి అమ్మగా నాన్నగా మారిన వ్యవస్థ డాన్ బాస్కో. ఇల్లు లేని వారికి ఇల్లు అయింది, ఆకలిలో ఉన్నవారికి అన్నం పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 35 పాఠశాలల్లో విద్యతో పాటు విలువలు అందిస్తుంది డాన్ బాస్కో. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. విద్య ఎంత ఇంపార్టెంటో విలువలు కూడా దానికన్నా చాలా ముఖ్యం. మీరందరూ పెద్దగా అయినప్పుడు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు విలువలు కూడిన నిర్ణయం చాలా చాలా ముఖ్యం. సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ఉదాహరణే డాన్ బాస్కో. ప్రేమతో అనేక సేవలు వాళ్ళు మనందరికీ అందిస్తున్నారు. డాన్ బాస్కో పాఠశాల 50 కాదు 1000 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. దానికి వ్యక్తిగతంగా మీ లోకేష్ అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటారు, సహాయం అందజేస్తారు. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ పాఠశాలని సపోర్ట్ చేస్తాము, అండగా నిలబడతాం అనేది మా లాంటి యువకులకి ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం. డాన్ బాస్కో ప్రారంభించినప్పుడు దివ్యాంగులకి అండగా నిలబడాలన్న ఒక పవిత్రమైన ఆలోచనతో ప్రారంభించారు. దివ్యాంగుల్ని ఇంట్లో వాళ్ళు కూడా వద్దనుకున్నా సొంత బిడ్డలు చూసుకున్నట్టు డాన్ బాస్కో వాళ్ళని చూసుకుంది. వాళ్ళకి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలి, అందరం చదువుకుంటేనే సమాజంలో మనందరికీ గౌరవం దక్కుతుందని అద్భుతంగా నేర్పించారు. పెద్దలు చెప్తారు, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్ అని. ఇది ఇక్కడున్న మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణ కోడూరులో ప్రారంభమైన ఈ పాఠశాల మంగళగిరికి వచ్చిన తర్వాత 35 మంది పిల్లలతో ముందరికి ప్రారంభం అయ్యారు. అప్పుడే డాన్ బాస్కో ప్రేమ నివాస్ అన్న పేరు పెట్టారు.
డాంబోస్కో అని తెలుసు మా అందరికీ, కానీ ప్రేమ నివాస్ అని మాకు తెలియదు. కానీ అది తెలుసుకున్న తర్వాత దాని వెనకాల ఉన్న పవిత్రమైన ఆలోచన, అంటే చదువుతో పాటు ప్రేమ అందించాలన్న ఆలోచన అనేది చాలా చాలా కీలకమైనది. గడిచిన 50 సంవత్సరాల్లో అద్భుతంగా దివ్యాంగుల్ని ఆదుకున్నారు, ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అందించారు, దివ్యాంగులకి ఏకంగా కౌన్సిలింగ్ ఇచ్చి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలో కూడా నేర్పిస్తాం కూడా జరిగింది. ఈరోజు పెద్దలతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయా. తెలుగు మీడియం పాఠశాల కూడా మేము నడిపిస్తున్నాం. సుమారుగా 350 మంది పిల్లలు ఉన్నారు. ఎయిడెడ్ వ్యవస్థ రద్దయి 3 సంవత్సరాలు అయింది. మమ్మల్ని ఆదుకోండి అని గతంలోనే మీరు కోరారు. తప్పనిసరిగా ఒక విద్యాశాఖ మార్చులుగా నేను ఆ బాధ్యతని స్వీకరిస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ఒక విషయం నేను కోరాలనుకుంటున్నాను. ఇంట్లో తల్లిదండ్రులు మనని సరైన మార్గంలో పెడతారు, దారి చూపిస్తారు. కానీ మనందరం ఎక్కువ సమయం మన టీచర్స్తో మనం గడుపుతాం. నేను అనేకసార్లు చెప్పా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఇతర దేశాలకు వెళ్ళి ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ MBA చేశానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు. నేను భారతీయ విద్యాభవన్ పాఠశాలలో చదివినవాడిని. అక్కడ మంజుల మేడం గారని స్ట్రిక్ట్ మేడం గారు ఉండేవారు. నేనేమైనా తప్పు చేస్తే మొత్తం స్కూల్కి ఒక మెసేజ్ ఇవ్వాలని నన్నే ఎక్కువ కొట్టేవారు. కానీ ఆ రోజు మేడం గారు నన్ను డిసిప్లిన్ చేశారు ఎందుకని ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను. దాని తర్వాత నారాయణ గారు, నేను కొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉంటే ఆయనే పర్సనల్గా నాకు పాఠాలు చెప్పి ప్రయోజకుగా మార్చారు. అక్కడి నుంచి ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు సొంత కొడుకుని దత్తకు చూసుకున్నట్టు ఆయన నన్ను దత్తకు తీసుకున్నారు. నన్ను పర్సనల్గా, ఎందుకంటే కొత్త దేశానికి వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఆయనే పర్సనల్గా ఉండి కార్నెగీ మెలన్లో కోర్స్ వర్క్ ఎట్లా చేయాలి, క్రెడిట్ సిస్టమ్ ఎట్లా నడుస్తుందని నేర్పిన వారు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా వెనకాల ఉన్న ఈ 3 ఉపాధ్యాయులని ఈ సభాముఖంగా పిల్లలందరికీ తెలియజేసుకుంటున్నా. సో మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారు, రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. కానీ మీ టీచర్ని మీరు మర్చిపోకూడదు, జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. డాంబోస్కో స్కూల్ని గుర్తుపెట్టుకోవాలి. మీ వంతు మీ సహాయం ఈ స్కూల్కి అందజేయాలని ఈ సభాముఖంగా పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇన్ దిస్ జర్నీ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ విల్ ఆల్వేస్ బీ అవర్ టీచర్స్. మెనీ సర్వ్డ్ without proper salaries. Some walked long distance to teach all of us. They stitched together resources when there were none. They continued the work even when aid was withdrawn. Teachers of Don Bosco, you didn't teach for careers. You taught for a cause. You touched children when life has not touched them with kindness. So ikkadunna టీచర్లందరికీ నా హ్యాట్స్ ఆఫ్. మీకు మేము అండగా నిలబడతాం. 1972లో ఫాదర్ చిన్నప్ప థామస్ గారు సమాజాన్ని వేరే అద్దాలతో చూశారు. వికలాంగుల్ని ఒక గుంటూరు రైల్వే స్టేషన్లో చూసి కేవలం ఆ అబ్బాయిని రెస్క్యూ చేస్తమే కాదు, ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయం ఒక మూవ్మెంట్ లాగా మారింది. గడిచిన 50 సంవత్సరాలు ఆయన ఏ మార్గం అయితే ఎంచుకుని, అంటే ఒక కంపాషన్ కానివ్వండి, కరేజ్తో ఒక ఎక్స్ట్రాడినరీ హ్యుమానిటీ మనకు అందజేస్తాం జరిగింది. మనందరం ఈ సభాముఖంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే సమాజంలో ఉన్న అన్ని సమస్యలు ఒక వ్యక్తినో
ఒకే ఒక వ్యవస్థ తీర్చగలుగుతుందని నేను అనుకోను. కానీ అందరం కలిసికట్టుగా వచ్చినప్పుడే, కలిసికట్టుగా పనిచేసినప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనందరం ఆశిస్తున్నామో అది సాధించగలుగుతామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. గడిచిన 50 సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడు సహాయం కోరినా నాకు మీరు అండగా నిలబడ్డారు. అది నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. ఆ బాధ్యతని నా భుజస్కంధాలపైన మోస్తానని ఈ సభాముఖంగా పెద్దలందరికీ తెలియజేస్తున్నా. కలిసికట్టుగా ఈ పాఠశాలని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం ఒక మంగళగిరికే కాదు, ఒక గుంటూరు జిల్లాకే కాదు, యావత్ భారతదేశంలోనే ఒక అద్భుతమైన పాఠశాలగా కలిసికట్టుగా తీర్చిదిద్దామని ఇక్కడున్న పెద్దలందరికీ తెలియజేసుకుంటూ, ఒక కంపాషనేట్ వ్యూతో ఈ పవిత్రమైన పాఠశాల ప్రారంభమైందో అది కలిసికట్టుగా ముందలు తీసుకెళ్దామని పెద్దలందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడున్న మీ అందరి దగ్గర నుంచి ఒక విషయంలో క్షమాపణ కోరాలనుకుంటున్నా. ఎందుకంటే పెద్దలు నన్ను 10:30, 11కి వస్తే బాగుంటుందని కోరారు. కానీ మీ అందరు తెలుసు, నేను అమెరికాకి వెళ్ళి, టొరంటోకి వెళ్ళి, నేను విశాఖపట్నంకి వెళ్ళి ఇక్కడికి వస్తాం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం పైన కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. దానివల్లనే కొంచెం అర్లీగా ప్రారంభిస్తే నేను రాగలుగుతానని పెద్దల్ని కోరాను. పాపం పిల్లలందరూ కూడా పెన్లకాడ లేసి ఈ కార్యక్రమానికి చాలా చక్కగా డిసిప్లిన్డ్గా హాజరైనందుకు అలుమ్నై అసోసియేషన్ నుంచి కూడా ఫస్ట్ బ్యాచ్ నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గట్టిగా చెప్పాలి, జై హింద్. థ్యాంక్ యూ. విద్యతో పాటు విలువల యొక్క